ఈరోజు మనం చాలా మటుకు మన హృదయాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాం? మన కంట్రోల్లో పెట్టుకోం, లేదా ఇంకొకరి కంట్రోల్లో పెడతా ఉన్నాం. కానీ దేవుడు ఎప్పుడైతే నీ హృదయాన్ని తెరుస్తాడో నీ జీవితంలోనికి దేవుని ఆత్మను నువ్వు చూడగలుగుతావు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, వాక్యాన్ని స్వీకరించే విషయంలో మనం చాలా జ్ఞానము కలిగి ఉన్నాం. అంటే జ్ఞానం అంటే పనికొచ్చే జ్ఞానం కంటే పనికిరాని జ్ఞానమే ఎక్కువ ఉంటుంది మనకి. దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నప్పుడు మరి ఆ సందర్భాన్ని బట్టి మన జీవితాన్ని ఆ వాక్యముతో కలిపి మనము ఆలోచన చేయాలి. ఏంటంటే ఇది నాకు ఎందుకు, ఈ వాక్యం వల్ల నేను నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, నా హృదయాన్ని ఎలా మార్చుకోవాలి, నా ఆలోచన ఎలా మార్చుకోవాలి, నా పద్ధతులు ఎలా మార్చుకోవాలి, నా అలవాట్లను ఎలా మార్చుకోవాలి, ఈ వాక్యం ద్వారా నన్ను నేను ఎలా సరి చేసుకోవాలి, ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది. ఏ వ్యక్తి అయినా ఆ వాక్యం వింటున్నప్పుడు దేవుడు తప్పకుండా వారి హృదయమును బట్టి, వారి విశ్వాసమును బట్టి వారి హృదయాన్ని తెరుస్తాడంట. అయితే ఈ ఆత్మీయ జీవితములో ఈ వాక్యాన్ని స్వీకరించడములో నీ విశ్వాసమును బట్టి దేవుడు నీకు సహాయము చేస్తున్నాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని తెరుస్తున్నాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని తెరుస్తున్నాడు అంటే నీ హృదయాన్ని తెరవడం వల్ల విత్తబడిన వాక్యము నీ హృదయములో పడడం వల్ల నీ జీవితం ఏమవుతుంది అంటే నీ జీవితము ఫలిస్తుంది. హల్లెలూయా.